అమెరికాలోని పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు కనుక పెరిగాయంటే ప్రపంచంలో ఏదో జరగబోతుంది అని ఒక ప్రచారం అయితే ఉంది. మొన్న కూడా నికోలస్ మదురోస్ని అరెస్ట్ చేయడానికి ముందు కూడా అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయి. అలాగే 1979 నుంచి కూడా ఈ పెంటగాన్లో ఏదైనా సరే ఫుడ్ ఆర్డర్లు పెరిగాయంటే ఏదో ఒకటి ప్రపంచంలో అమెరికా పెద్ద ఎత్తున ప్లాన్ చేయబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆ పెంటగాన్లో ఫుడ్ ఆర్డర్లు పెరిగాయంట. ముఖ్యంగా ఎందులోనంటే పాపా జాన్స్ ఆర్డర్స్లో 296%, డోమినోస్లో 208%, పిజ్జాటోలో 200% ఆర్డర్లు పెరుగుదల నమోదైనట్లు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ వచ్చింది. పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు పెరిగాయంటే ప్రపంచంలోనే ఏదో అలజడ మొదలైనట్టేనని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. 1970వ దశకంలో కూడా సోవియట్ గూఢాచారులు అర్ధరాత్రి వేళ ఫుడ్ డెలివరీల సరళిని పర్యవేక్షించేవారు. సాధారణంగా ఇటువంటి పరిణామాలు అమెరికా సైన్యం తీసుకోనున్న పెద్ద చర్యలకు సంకేతాలుగా ఉండేవి. ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యం ఏదో పెద్ద ప్రణాళిక రచిస్తుందని ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఇరాన్కి 8వ తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చారు, పొడిగించారు. కానీ అలా పొడిగించినప్పుడే ఏదో ఒక దాడి చేసేస్తుంటది. ఎందుకంటే ఇటువైపు శత్రువు అప్రమత్తంగా ఉండడు, కొంచెం రిలాక్సేషన్లో ఉంటాడు. అలాంటి సమయంలోనే అమెరికా ఏదైనా దాడి చేసి ఆ దేశం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది, లేదా తీవ్రమైనటువంటి నష్టం చేకూరుస్తుంది, లేదంటే ఓడిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో అమెరికా విధానం మామూలుగా లేదు. ఎట్నుంచి ఏం చేద్దామన్నా గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడి చేస్తుంది. దానివల్ల ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇరుకును పడిపోయింది అమెరికా. సో ఇప్పుడు అలా దాడులు చేయకుండా ఇరాన్లో ఏ దాడి చేస్తే ఇరాన్ పూర్తిగా లొంగిపోద్ది అనే దాని మీద డిస్కషన్ జరుగుతున్నాయి. అటు ఇజ్రాయెల్ తోటి, ఇటు అమెరికా తోటి, మిగతా వాళ్ళ యొక్క దీంతో. అయితే ఎవరూ సపోర్ట్ చేయలేదు. పూర్తిగా ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా మాత్రమే ఈ యొక్క దాడి చేయడానికి ప్లాన్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ డెలివరీలు పెరిగిపోవడంతో ఏదో జరగబోతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతుంది దీని గురించి.